యామిని యామిని ఆగు ఆగు. ఏం యామిని? నేనేం చేశానని అందరూ హేళన చేస్తున్నారు? యామిని, ఏం జరిగింది? యామిని, ప్రైవేట్ పిక్చర్స్ వాట్సాప్ లో హల్చల్ అవుతున్నాయి. ఏమిటి? యామిని, అవి ఫేక్ పిక్చర్స్. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీరేం చూశారు? కూల్ యామిని కూల్, నువ్వు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు. నాకు అలా జరగడానికి వీల్లేదు. యామిని విను, నీవు పరేషాన్ కావద్దు. ఆ ఫొటోస్ లో ఉన్నది నీవు కావని మాకు తెలుసు. అందుకని అందరూ నన్ను చూసి అలా నవ్వుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఇంటికి వెళ్ళలేను, అలా అని స్కూల్లో కూడా ఉండలేను. నేను మా అమ్మ నాన్నకు ఎలా నా ముఖం చూపించను? అందరూ నా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడు యామిని, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మేము సిగ్గుపడాలి. నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా నీ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోలేదు. గేల్ చేశాము. సారీరా యామిని. దీని నుండి మనం బయటపడాలంటే సైబర్ క్రైమ్ పోలీస్ని సంప్రదిస్తే వారు మనకు హెల్ప్ చేస్తారు. హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఐపీసీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం ఎవరైతే ఇలా సైబర్ క్రైమ్ చేస్తారో వారికి 3 సంవత్సరాల కఠినగాల శిక్ష మరియు 3 లక్షల జరిమానం పడుతుంది. పద, అమ్మా నాన్న హెల్ప్ తీసుకొని వారి పని పడదాం. ఈసారి నా బర్త్డే జీవితాంతం గుర్తుండిపోయేటట్లుంది. ఇలాంటి ఫేక్ ఫొటోస్ వస్తే భయపడకండి. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి.